నమస్కారం. నా పేరు సయ్యద్ మహబూబ్ బాషా, రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యుడిని. గత వారం రోజులుగా మేము ముఖ్యమంత్రి కార్యాలయానికి, తర్వాత అధికారులకు అందరికీ మహారాష్ట్ర కర్ణాటకలో వరదలుస్తుంటే శ్రీశైలం జలాశయం నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పోతిరెడ్డి దగ్గర నీళ్లు వదలాలి, చెరువులు అలాగే మన కుంటల్ని నింపాలని అలాగే దీని మీద పోరాటం చేశాము. దానికి మా రాయలసీమ సాగునీటి సాధన కమిటీ చేసిన పోరాటాలకు స్పందించి మా ముఖ్యమంత్రి గారు అలాగే నీటి శాఖ మంత్రి గారు రామనాయుడు గారు అందరూ అధికారులు అందరూ స్పందించి నీటిని విడుదల చేయడం మంచి పరిణామం. దీనికి మేము రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మలయాళం నుంచి హుండ్రీ నివారణ నీళ్లు అధికారులు విడుదల చేయడం మంచి పరిణామం. దాన్ని కూడా రాయలసీమ సాగునీటి సమితి ద్వారా మేము అభినందన తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏమంటే గత రెండు పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ స్వలాభం కోసము, వాళ్ళ యొక్క అధికారం కోసమే చేస్తున్నాయి తప్ప ఒక పార్టీ రాయలసీమ ఎత్తిపోతున్నారు, వీళ్ళేమో గోదావరి బాణగజల అంటున్నారు. అలా కాకుండా బాణగజల కాడ నుంచి మన గోరకలు పోయే కాలువను వేలుపు చేస్తే రాయలసీమ సస్యశ్యామలవుతుంది. అది రిపోర్టు పెట్టే కాలువ వేలుపు అయితే సస్యశ్యామలయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అధికారులుగా స్పందించి చేయాలి అని కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.